నా పేరు వాడేం సార్? వాడిని కాపాడాలనుకుంటున్నాడా, చంపాలనుకుంటున్నాడా? ఆ విషయం నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. వీడి అవసరం వాడికి చాలా ఉంది. ఆ రోజు ల్యాబ్లోనే వీడిని చంపేసుంటే సరిపోయేది. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఏం సార్ మీరు చెప్పేది? ఇదేం వర్కౌట్ అవ్వట్లేదు. ఒకసారి వాడిని వెళ్ళి కలవాలి. ఏమైంది? చాలా శాంపిల్స్ ట్రై చేశా, ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ట్రై చేయండి సార్, వస్తుంది కదా. నా వల్ల కావట్లే. ఏంటి మీ వల్ల కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు డాక్టర్ చదివినా నాకు అర్థం కాదు. వెళ్ళండి సార్, వెళ్ళి ట్రై చేయండి. ఏదో బ్లడ్ శాంపుల్ వస్తుంది, ట్రై చేసే రండి, లేకపోతే రావక్కర్లేదు. వెళ్ళండి. ఈడొక్కడు ట్రై చేయి అంటాడు. ట్రై చేసాక వచ్చాడట. సార్ ఏమైంది? రావట్లేదు సార్. నీ ఇలాంటి పనిలో పెట్టుకుంటాను, ఇంకెవరినైనా పెట్టుకోవడం బెస్ట్. సరే, నీ కొలీగ్ ఉన్నాడు కదా, వాడిని నేను రమ్మని చెప్పు, సరేనా? సరే సార్. రేయ్ రా, లోపల రా. నువ్వేంట్రా ఇక్కడ? సార్ నా ఫ్రెండ్ పేరు. హలో సార్. హాయ్, ఎస్విఆర్. పేరెంట్ సార్ పాతగా ఉంది. పేరు పాతగా ఉన్నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. సరే, నువ్వు వెళ్ళి ఆ బ్లడ్ శాంపుల్ పని ఏంటో చూసిరా, వెళ్ళు. రారా, లోపల రా. ఏంట్రా ఇదంతా? రే ముట్టుకోకు, అది పెట్టు. ఇట్స్ డెలికేట్.
ఇదేంటి? చెప్పాను కదా ఏం ముట్టుకోద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. సరే ముందు బయటికి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుంటా. ఏంటి బ్లడ్ ఇంకా క్లాట్ అవ్వట్లేదు? ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సార్ ఒకసారి ఇటు రండి. ఈ బ్లడ్ శాంపుల్ ఒకసారి చూడండి. ఎవరిది? ఇప్పుడు వచ్చింది మా ఫ్రెండ్ది. చెక్ చేయి మళ్ళీ ఒకసారి. నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది సార్? చేతిలో రాడ్ ఏంటి? సార్ వాడి బ్లడ్ మనకి యూజ్ అవుతుంది. కరెక్టే. వీడు మనకి యూజ్ అవుతాడు. అదేం సార్ మా ఫ్రెండ్ అలా కొట్టేశారు. ముందు ఒక క్లాత్ తీసుకురా, విని కప్ పెట్టి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. వెళ్ళు. రేయ్ రా లోపల రా. సార్ నా ఫ్రెండ్ పేరు హలో సార్. పేరు పాతగా ఉన్న క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ఏంటిదంతా? ఏమవుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. హలో, ఏంట్రా? ఇప్పటికైనా నువ్వెవరో తెలుసుకున్నావా? ఏరా సౌండ్ లేదు. నేనెవరో నాకు తెలీదు, కానీ నేను ఈ పరిస్థితికి రావడం కారణం నాకు హెల్ప్ చేసిన వాళ్ళిద్దరే నాకు అర్థమైంది. కరెక్ట్గా చెప్పావురా, నా ఒరిజినల్ కాపీగా. వాళ్ళు నిన్ను కాపాడడానికి రాలేదురా, నిన్ను చంపడానికి వచ్చారు. జాగ్రత్త. ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు అది నువ్వే తెలుసుకోవాలి. అసలు నువ్వు నాకు హెల్ప్ చేయాలని ఎందుకు ట్రై చేస్తున్నావు? చూడరా, నేను నీకు సాయం చేయడానికి వచ్చిన కృష్ణ అవతారాన్ని కాదు, నిజం తెలుసుకోవడానికి వచ్చిన కొత్త అవతారాన్ని, మనోజ్ని. కానీ నువ్వే ఇక్కడ డైరెక్ట్గా వచ్చి నిజం తెలుసుకోవచ్చు కదా, మధ్యలో నేనెందుకు? రే ఓ మనిషిని చంపాలంటే ఓ బుల్లెట్ చాలు, కానీ ఓ మనిషిలో గుణాన్ని చంపాలంటే దానికి ఒక ప్లాన్ కావాలి, దానికి నువ్వు కావాలి. నన్ను అంట్లో లేను, నన్ను వేరే ఇంటికి మార్చారు. నేను ఇప్పుడు ఏం చేయను, అది నీకే వదిలేస్తున్నా. ఆలోచించుకో. పద, నెల్లి చంపేద్దాం.
గన్ లోడ్ చేసుకుని వస్తా. జాగ్రత్త. సార్ ఎక్కడికి వెళ్ళాడు? ఏడ్రాడు? ఎక్కడికి వెళ్ళాడు? వీడెక్కడికి వెళ్ళాడు? ఎక్కడ్రా వీడు? ఎటు ఎటు ఎక్కడికి వెళ్ళాడు? సార్ ఎక్కడికి వెళ్ళాడు? నాకేమైనా చెప్పి వెళ్ళాడా? షట్! ఎక్కడ్రా వీడు? మళ్ళీ మిస్ అయ్యాడ్రా. ఇది రెండోసారి అన్నది ఏం ఎస్కేప్ అయింది. హలో, నేనేరా, నువ్వు తయారు చేసిన డూప్లికేట్ని. మంచి ఆలోచన. ఎస్కేప్ చేయించావుగా? నేను జస్ట్ ప్లాన్ చేశా. ఆలోచన వాడిది. వదలను, ఇద్దరిని వదలను. అయితే పట్టుకొని చూపి. ముందు వాడిని, తర్వాత నన్ను. ఈరోజు సాయంత్రం వాడిని చోటుకు రమ్మన్నాను. వాడు అక్కడికి వస్తాడు. వీలైతే నువ్వు అక్కడికి వచ్చి వాడిని పట్టుకొని చూపి. వెళ్తా, కానీ పట్టుకోను. చంపేస్తా. ముందు వాణ్ణి, తర్వాత నిన్ను. ట్రై చేయి. ఎవరు సార్? ఇంకెవడు? డూప్లికేట్ గాడు. వీడేంటి మనకి హెల్ప్ చేస్తున్నాడు? ఒకవేళ మన చంపడానికి ప్లాన్ చేస్తున్నాడా? హెల్ప్ అని వాడనుకుంటాడు, చంపడానికి ప్లాన్ అని నేను అనుకుంటాను. వాడికన్నా ముందు నేనే వాడిని చంపేయాలి. నేను వాడి బాడీలోకి బుల్లెట్ దింపితే బుల్లెట్ ప్రాణాలు రెండు కనిపించకుండా పోతాయి. వాడు కనురెప్ప తెరిచి మూసేలోపే నా బుల్లెట్ వాడి బాడీలో దిగిపోతే మూసిన కన్ను మూసినట్టే పోతాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. మనకి సాయంత్రం చాలా పనులు ఉన్నాయి. సార్ గన్ ఎందుకు? ఒకవేళ వాడు మన అటాక్ చేస్తే? వాడెందుకు మనల్ని అటాక్ చేస్తాడు? అటాక్ చేస్తే వాడు చేయడు సార్. నీకెలా తెలుసు? నమ్మకం సార్ వాడి మీద. నమ్మకం ఉంటాం మంచిదే, కానీ చేతిలో గన్ను ఉంటాం ఇంకా మంచిది. అదిగో వస్తున్నాడు చూడండి నమ్మకం. రఘు, ముందు ఆ గన్ కిందన పడే. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పడేస్తారా? ముందు నువ్వు పడే. అయినా నేను కనపడేయటం ఏంట్రా? జరుగు! ఏంట్రా గన్ను పట్టుకోవటమే రాదు, కాలుస్తున్నావు? రఘు, కాల్చుకు. సరే, ముందు గన్ నేనే పడేస్తా.
రఘు, నేను సరెండర్ అవుతున్నా. అసలు ఇది ఎందుకు చేస్తున్నావు నాకు ముందు చెప్పు. నేను పడేశాను. నీకేం తెలియాలి? నిజమే కదా? ఇదంతా ఎందుకు చేస్తున్నావు నీకు తెలియాలి. ఎందుకు ఎందుకు చేస్తాం? డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం. మనిషి డబ్బైనా సంపాదించవచ్చు, చాలా దారులు ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. అసలు ఏం జరిగిందో తెలియాలా? చెప్తా విను. సార్, విని చూస్తే నాకు మంచి ఐడియా వచ్చింది. వీడి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. రిడెండెన్సీ ఫేస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. అంటే వీటిలాగా ఒక డూప్లికేట్ తయారు చేయడం అంతేనా? రైట్. వీళ్ళగా ఒక డూప్లికేట్ కానీ తయారు చేసి మన ఇల్లీగల్ పనులకి వాడుకోవచ్చు. అంటే ఆ డూప్లికేట్ గారు చేసే తప్పులన్నిటికీ వీడు బలవుతూ ఉంటాడు. అలా ఉంది సార్. మరి ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్కి భలేవాడెవడు? ఇంకెవడు? నీ కొలీగ్. ఏంటి, రానా? అయితే వీని ఇప్పుడు 12 days అబ్జర్వేషన్లో పెట్టాలి. ప్రతిరోజు బ్లడ్ శాంపుల్ తీయాలి. అలాగైతేనే తయారు చేయగలము డూప్లికేట్. నీకు తెలిసిన ప్రొఫెషనల్స్ ఏమన్నా పిలు, రమ్మని చెప్పు. ఎక్స్పెరిమెంట్ సీక్రెట్గా చేయాలి. ఆ 12 days ఇంట్లో ఉంచుతాం. సరే. ఏంటి తలుపు తెరుచుంది? ఎస్కేప్ అయ్యారు సార్. ఆ 12th day మార్నింగ్ వచ్చి మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ఎక్కడ? ఇద్దరు ఎస్కేప్ అయిపోయారు. ఇంకా వెతకటం మొదలుపెట్టాం. ఎవరు దొరకలేదు. తర్వాత నువ్వు దొరికావు. ఎక్కడ? ఇంట్లో. పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నావు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అప్పటికైనా చంపేద్దాం అనుకున్నాం, కానీ ఏదో కథ మొదలు పెట్టావు. ఇక మేము ఆ కథని నడపాల్సి వచ్చింది. ఆ రోజు నైట్ ఆడు ఫోన్ చేసిన తర్వాత నీ బ్లడ్ తీసుకొని చంపేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇల్లు మార్చాం, బ్లడ్ తీసుకున్నాం. ఆ ఒక్కరోజు నైట్ అయినా నువ్వు బ్రతుకుతాను వదిలేశాం. కానీ నువ్వు ఒకరోజు ఎక్స్ట్రానేగా బ్రతికేశావు. ఇంకోదన్ను ఇప్పుడు నేను చంపినా చంపపోయినా వాడేలా చచ్చిపోతాడు. ఎందుకంటే వాడికి నీ బ్లడ్ అవసరం. అది ఎలా దొరకదు. అది మా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. వాడిని నేను చంపేస్తా. ఇప్పుడు నువ్వు నన్ను చంపినా నీలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ తయారవుతున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అమ్మేశాను నాలాంటి వాడికి. వాళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారు. ఇక మీరు ఏం చేయలేరు. ఇంక నీ చావు ఒకటే నీ దారి. తప్పించుకుని ట్రై చేయకు. థ్యాంక్ యూ సార్. ఎవరికైతే నిజం చెప్పకూడదు వాడికే నిజం చెప్తాను. ఎంతకీ ఎవరా అనుకుంటున్నారా? నేనే సార్.
మీ డూప్లికేట్ గానే. నువ్వా? Oh shit! వాడికి ఎందుకు దొరికావురా? ఎందుకు దొరికావురా? దొరకడం సరదా మరి. ఆడే పట్టుకున్నాడు. ఇంకోటి చేతిలో చావటం నాకు ఇష్టం లేదు. ఇలా కాదు కానీ నేను ముందు హాస్పిటల్ తీసుకెళ్తాను. పద. అక్కడే ఆగు. దగ్గర రావద్దు. వస్తే నువ్వు కూడా చచ్చిపోతావు. ఎందుకంటే ఒక బ్రెయిన్ ఇద్దరు బాడీస్ మీట్ అయితే ఎవరో ఒకరు చచ్చిపోతారు. ముందు నేను చెప్పేది విను. ఇదంతా వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. వీళ్ళకి డబ్బు సంపాదించడానికి మన ఇద్దరే దొరికాము. నువ్వు నన్ను కాపాడాలనుకున్నావో చెప్పాలనుకున్నావో ఆ విషయం నాకు తెలీదు. నిజం తెలుసుకునేలా చేశావు. నేనెవరో తెలుసుకునేలా చేశావు. అది నాకు చాలు. నువ్వు బ్రతకాలంటే నీకు నా బ్లడ్ శాంపుల్ కావాలి. అది వాడి జేబులో ఉంది. తీసుకో. నువ్వేనా బ్రతుకు. నువ్వు చెప్పింది నేను చేశాను. అందుకే నువ్వు ఫోన్ చేసినట్టు నేను వాళ్ళకి ఫోన్ చేసి నా చావు నేను తెప్పించుకున్నాను. నీకు నిజం కావాలి. తెలుసుకున్నావు. నాకు ఒక హెల్ప్ చేసి పెట్టు. మనలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ వాళ్ళు అవుతున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు. ఈ ఒక్క సాయం నా ఆత్మ శాంతించడానికి నువ్వు చేసి పెట్టు. నువ్వు చెప్పిన ఒక్క మాట మాత్రం తప్పు. నీ పేరు కాదు మనోజ్ చంద్ర. నా పేరు మనోజ్ చంద్ర. నేను ఒక ఆర్టిస్ట్ని. ఇదంతా ఎందుకు జరిగిందని తెలుసుకోవడం కాదు, నేను కాపాడటానికి. నీలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ చేతుల నుంచి రక్షించడానికి. నువ్వు చావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు బ్రతకాలని అనుకున్నాను, కానీ బ్రతికించుకోలేకపోయాను. నిన్ను చూస్తే కానీ నాకు తెలియలేదు నన్ను నీలా తయారు చేశారని. నీ బ్లడ్ నేను ఇంజెక్ట్ చేసుకుంటే కానీ నేను బ్రతకనని కూడా నాకు తెలీదు. నువ్వు చెప్తే తప్ప. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నేను నిన్ను కోల్పోయినట్టు నేను వేరెవరిని కోల్పోను. మనలాంటి వాళ్ళని వీళ్ళలాంటి వాళ్ళ నుంచి నేను కాపాడుతాను. ఇది నా ప్రామిస్. ఒక్కటి మాత్రం నిజం, నేను కాదు మనోజ్ చంద్ర, నువ్వు. కానీ ఇప్పటి నుంచి నా పేరు మనోజ్ చంద్ర. అండ్ దిస్ ఇస్ నైదర్ ద బిగినింగ్ nor the end of my story.